ప్రేమ ధీరజ్‌లను కలపడానికి ప్రయత్నిస్తున్న నర్మదా వేదవతి. ప్రేమ ధీరజ్‌తో మాట్లాడుతుందని తెలుసుకొని, ప్రేమకు వార్నింగ్ ఇచ్చిన భద్రావతికి ఎదురు తిరిగిన ప్రేమ. ఇదంతా ఎలా జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని పూర్తిగా చూసేసేయండి. అయితే ఇంకా ధీరజ్ "నువ్వు నాకు వద్దు" అనడంతో ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అలా అనేసి ధీరజ్ లోపలికైతే వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే ఇంకా వేదవతి "ప్రేమ వాడేదో కోపంలో అన్నాడు. నువ్వు అపార్థం చేసుకున్నావని, వాడిని అర్థం చేసుకోవట్లేదని చెప్పేసి అన్నాడే తప్పితే నీ మీద ప్రేమ లేక కాదమ్మా. నువ్వు తప్పుగా అనుకోకు. వాడెప్పుడూ నిన్ను వద్దనుకోడు" అని చెప్పేసి అంటూ ఉంటుంది వేదవతి. అప్పుడే ఇంకా భద్రావతి ఏమొంచి "చాలు, ఇంకా చాలు మీరు చెప్పింది. నీ కొడుకే వద్దన్నాక నా మేనకోడలు ఎందుకు పట్టించుకుంటుంది వాడిని? వాడు కాదు పట్టించుకోకపోవడం, నా మేనకోడలే వాడి వంక కూడా చూడదు. వాడిని జీవితంలో మళ్ళీ కలవదు" అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ప్రేమ ఇంకా అదే బాధలో ఉంటూ లోపలికైతే వెళ్ళిపోతుంది. అప్పుడే ఇంకా వేదవతి "ఏంటే ఇలా జరిగింది? వాళ్ళిద్దరూ ఎప్పుడెప్పుడు కలుస్తారా అని చూస్తుంటే ఇంకా దూరమైపోతున్నారేంటి" అని చెప్పేసి వేదవతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా నర్మద "ఏమో అత్తయ్య, నాకు అలానే అనిపిస్తోంది. అయినా ధీరజ్ ఎందుకు ప్రేమ చేతి మీద కళ్యాణ్ అనే పేరు రాస్తాడు? ధీరజ్ ఎప్పటికీ అలాంటి పని చేయడు కదా. ప్రేమ ఎందుకలా అపార్థం చేసుకుంటుంది" అని చెప్పేసి అంటూ ఉంటుంది నర్మద. అప్పుడే ఇంకా వేదవతి "అవునే, నాకు అదే అనిపిస్తుంది. వాడెందుకు ఎవరి పేరో వాడి భార్య చేతి మీద రాస్తాడు? వాడి పేరు రాసుకుంటాడు కానీ ఏదో జరుగుతుంది ఆ ఇంట్లో" అని చెప్పేసి అంటూ ఉంటుంది వేదవతి. అప్పుడే ఇంకా నర్మద "ఏదో కాదత్తయ్య, ధీరజ్ని ప్రేమని విడగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ధీరజ్ మీద ద్వేషాన్ని పెంచడానికి ఆ భద్రావతి గారు, మీ అన్నయ్య బాగా ప్రయత్నిస్తున్నట్టున్నారు. ప్రేమ దృష్టిలో ధీరజ్ని ఇంకా తక్కువ చేసి తన మీద ఉన్న కోపాన్ని ద్వేషంగా మార్చేలాగా చేస్తున్నారు" అని చెప్పేసి అంటూ ఉంటుంది నర్మద. అప్పుడే ఇంకా వేదవతి "అయ్యో, ఇప్పుడు ఎలాగే? వాళ్ళిద్దరూ ఇంకెప్పటికీ కలవరా? ప్రేమ ఆ ఇంట్లో ఉంటే చాలా కష్టం. ధీరజ్ని మళ్ళీ కలుసుకోలేదు. ధీరజ్ మీద ద్వేషాన్ని వాళ్ళు నింపేస్తే ధీరజ్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేదు. ఇప్పుడు ఏం చేయాలి" అని చెప్పేసి అంటూ ఉంటుంది వేదవతి. అప్పుడే ఇంకా నర్మద "అవునత్తయ్య, ప్రేమ ఖచ్చితంగా ఆ ఇంట్లో ఉన్నదంటే ధీరజ్తో విడిపోవడానికి ఆ భద్రావతి ఎన్ని కుట్రలైనా చేస్తుంది. కాబట్టి మనం ప్రేమను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మన ఇంటికి తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడైతేనే వీరిద్దరూ కలిసి ఉంటారు" అని చెప్పేసి నర్మద అంటూ ఉంటుంది. ఇంకో పక్క భద్రావతి ప్రేమ మనసు మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. "చూసావా ప్రేమ, నీ చేతి మీద ఆ కళ్యాణ్ గాడి పేరు రాయడమే కాకుండా నువ్వు నాకు వద్దు అని వాడు ఎంత ఖచ్చితంగా చెప్పాడో, అలాంటి వాడిని నువ్వు ప్రేమిస్తున్నావా" అని చెప్పేసి అంటూ ఉంటుంది భద్రావతి. అప్పుడే ఇంకా సేనాపతి "అవునక్క, వాడికి మన అమ్మాయి మీద ఉన్నది ప్రేమ కాదు, ద్వేషం. వాడికి మన అమ్మాయి మీద ఉన్నది పగ. మన మీద ఉన్నంత కోపం, మన ఇంటి మీద ఉన్న ద్వేషాన్నంతా నా కూతురు మీద చూపిస్తున్నాడు. అందుకే నా కూతురు ఆ ఇంట్లో ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. అమ్మా ప్రేమ, నువ్వు జీవితంలో మళ్ళీ ఆ గడప తొక్కకమ్మా. వాడి మొహం కూడా చూడకు. వాడు నిన్ను వద్దనుకునేదేంటి? వాడు నీ కాలు గోటికి కూడా సరిపోడు. నువ్వే వాడిని వద్దనుకొని వదిలేసేయ్" అని చెప్పేసి అంటూ ఉంటాడు సేనాపతి. అప్పుడే ఇంకా సేనాపతి వాళ్ళమ్మ "సేనా, ఏం మాట్లాడుతున్నావురా? కూతుర్ని అల్లుడితో విడిపోమని చెప్తున్నావు. నువ్వేం తండ్రివి" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా సేనాపతి "అమ్మ, ఏంటి నువ్వు అనేది" అని చెప్పేసి అంటూ ఉంటే "అవును, ఎక్కడైనా కూతురు కాపురం బాగుండాలి, వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని కోరుకుంటారు. నువ్వేంటి కూతుర్ని విడిపోమని చెప్తున్నావు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా సేనాపతి "ఆ ఇంట్లో వాడితో, ఆ ఇంట్లో మనుషులతో మాట్లాడితేనే నాకు ఇష్టం ఉండదు. అలాంటప్పుడు నా కూతురు ఆ ఇంటి కోడలు అవ్వడం నాకెలా ఇష్టం ఉంటుంది? అయినా వాడు నా కూతుర్నేమీ ప్రేమించి పెళ్లి చేసుకోలేదు కదా. పెళ్లి చేసుకున్నాడు, అది కూడా బలవంతంగా, అది కూడా కావాలని, నా మీద పగ సాధించడం కోసం, మన ఇంటి మీద పగ సాధించడం కోసం ఆ రామరాజు వేదవతి వేసిన ప్లాన్ ఇది. అది స్పష్టంగా తెలుస్తోంది. అంతేగాని అక్కడేదో ఆ కళ్యాణ్ గాడి టాపిక్ వల్ల పెళ్లి చేసుకున్నాడని కాదు" అని చెప్పేసి అంటూ ఉంటాడు సేనాపతి. అప్పుడే ఇంకా సేనాపతి వాళ్ళమ్మ "నోర్ముయ్, పిల్లని ఎప్పుడు అత్తారింటికి పంపించాలో అది ఆలోచించండి. దాని మనసు మార్చేలా చేయండి. అంతేగాని మీరు మనసు విరగ్గొట్టేలాగా చేయకండి" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా ప్రేమ
ఏడ్చుకుంటూ రూమ్లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంకా భద్రావతి వాళ్ళిద్దరినీ కలిపేలాగా ఉంటే ప్రేమని ఇక్కడికెందుకు తీసుకువస్తామమ్మా, దాన్ని ఎప్పుడు ఆ ఇంటికి పంపించము. అది కొన్ని రోజులు బాధపడితే బాధపడని, కానీ ఆ ధీరజ్ గడికి శాశ్వతంగా దూరం అయిపోవాలి. ఇలాగే రోజుకొక రకంగా వాడి మీద ద్వేషాన్ని పెరిగేలాగా చేస్తాను అని చెప్పేసి భద్రావతి తనలో తను మాట్లాడుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా విశ్వ ధీరజ్ ఏంటి ఇలా చేశాడు, అయినా ధీరజ్ ఎందుకు ఆ కళ్యాణ్ గడి పేరు నా చెల్లెల చేయి మీద రాస్తాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా ప్రేమని అంతలా ప్రేమించిన వాడు ప్రేమని ఎందుకు బాధపడుతున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు విశ్వ. అప్పుడే ఇంకా అమూల్యకైతే ఫోన్ చేస్తాడు. అమూల్యకు ఫోన్ చేసి ఏంటి మీ అన్నయ్య ఎలా చేశాడు, మనమేమో మీ అన్నయ్యని మా చెల్లెల్ని ఎప్పుడెప్పుడు కలుపుదామా అని చూస్తుంటే మీ అన్నయ్య చేసిన పని వల్ల ప్రేమ మళ్ళీ వాడి కోసం ఆలోచిస్తుందో లేదో అని కూడా తెలియటం లేదు, ప్రేమ మళ్ళీ మీ ఇంటికి వస్తుందో రాదో కూడా తెలియటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా అమూల్య ఏమైంది విశ్వ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా విశ్వ మీ అన్నయ్య మా చెల్లికి గోరింటాకు పెట్టాడు అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే ఇంకా అమూల్య అందులో పెద్ద తప్పేముంది విశ్వ, అమ్మాయికి భర్త గోరింటాకు పెట్టడం మంచిదే కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది అమూల్య. అప్పుడే ఇంకా విశ్వ ఏముంచి పెట్టినవాడు మీ అన్నయ్య పేరు రాయకుండా లేదంటే ఏదో ఒక డిజైన్ వేయకుండా ఆ కళ్యాణ్ గడి పేరు రాశాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా ఒక్కసారిగా అమూల్య ఏంటి మా అన్నయ్య కళ్యాణ్ పేరు రాస్తాడా, నేను నమ్మను, మా అన్నయ్య చచ్చినా అలాంటి పని చేయడు, మా అన్నయ్యకి ప్రేమావదన అంటే ఎంత ఇష్టమో మాకు తెలుసు, అలాంటప్పుడు మా అన్నయ్య ప్రేమావదన బాధపడే పనులు ఎందుకు చేస్తాడు అని చెప్పేసి అమూల్య అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా విశ్వ నేను కూడా అలాగే అనుకున్నాను, కానీ ధీరజ్ రాశాడని ప్రేమ చెప్తుంది, ధీరజ్ని అడిగాను వాడే అన్నాడు నేను వద్దు అన్నాడు అని చెప్పేసి చెప్పారు అని చెప్పేసి విశ్వ అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా అమూల్య మా అన్నయ్య చేయని తప్పుని మీద వేస్తే మా అన్నయ్య మాత్రం ఏం చేస్తాడు, అలా చెప్పడం తప్పితే అని చెప్పేసి అంటూ ఉంటుంది అమూల్య. అప్పుడే ఇంకా విశ్వ నిజమే కదా, మనం చేయని తప్పుని మన మీద వేస్తే ఎంత నరకంలా ఉంటుందో నాకు తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటాడు విశ్వ. మరదే ముందు మీ చెల్లి మనసు మారేలాగా చూడు, ముందు మీ చెల్లి చెయ్యి మీద ఆ పేరును ఎవరు రాశారో కనిపెట్టు, అప్పుడు వాళ్ళిద్దరూ కలవడానికి మనకేమైనా అవకాశం దొరకచ్చు అని చెప్పేసి అంటూ ఉంటుంది అమూల్య. ఇదంతా ఇలా జరుగుతూ ఉంటుండగా ఇంకోవైపు నర్మదా ఇంకా వేదవతి ఇద్దరు ప్రేమ ధీరజ్లను కలపడానికి ఆలోచిస్తూ ఉంటారు. ఏం చేద్దామే వాళ్ళిద్దరూ కలవాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఉండండి అత్త, నేను ప్రేమకి కాల్ చేస్తాను, ధీరజ్ ఏ తప్పు చేయలేదని అర్థమయ్యేలా ధీరజ్ చెప్పేలాగా ప్లాన్ చేద్దాం, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే కొంచెం ఏమైనా తను చేయలేదని తెలుస్తుందేమో అని చెప్పేసి అంటూ ఉంటుంది నర్మద. అప్పుడే ఇంకా వేదవతి అవును ఫోన్ చేసి రమ్మని చెప్పు, అప్పుడు ధీరజ్తో మాట్లాడిద్దాం, అసలు ఏమైందో కనుక్కుందాం అని చెప్పేసి అంటూ ఉంటుంది వేదవతి. అప్పుడే ఇంకా నర్మద ప్రేమకి అయితే కాల్ చేస్తూ ఉంటుంది. ప్రేమ ఒక్కసారి నా మాట విని కిందకి రా, నీతో మాట్లాడాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది నర్మద. అప్పుడే ఇంకా ప్రేమ ఏం మాట్లాడతావక్క, ఏం అవసరం లేదు, వాడు నా మనసు రోజు రోజుకి చంపేస్తున్నాడు, నువ్వు వాడి కోసమే మాట్లాడతావని నాకు తెలుసు, నేను రాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ఇంకా వేదవతి నీ కోసం మేమేం చెప్పం కానీ నువ్వు ఒకసారి రా, నీతో మాట్లాడే పని ఉంది, వాడు ఎలాంటి వాడో నీకు తెలీదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. నేను రానత్తా, వాడు నన్ను రోజు హింసిస్తున్నాడు, నన్ను వద్దనుకున్న వాడి కోసం నేనెందుకు రావాలి, నన్ను వద్దనుకున్నప్పుడు నేనేం మాట్లాడి తెలుసుకోవాలి, నాకు ఇంకేం తెలుసుకోవాలని లేదు, నన్ను వద్దనుకున్నాడు కదా, నేను ఇంక రాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ఇంకా నర్మద ఈ అక్క కోసం ఎప్పుడైనా ఏదైనా చేస్తానన్నావు కదా, ఇప్పుడు నీతో ఖచ్చితంగా మాట్లాడాలి, రా కిందకి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా ప్రేమ సరే అక్క వస్తాను అని చెప్పేసి నర్మద దగ్గరికి అయితే వస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా ధీరజ్ కూడా వస్తాడు. ఏంటమ్మా ఈ పిచ్చిదాన్ని మెంటల్ దాన్ని ఎందుకు పిలిచారు, చెయ్యని తప్పుని అందరి మీద వేస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా ప్రేమ చూసావా అత్త నీ కొడుకు ఎలా మాట్లాడుతున్నాడో,
వీడి కోసం నన్ను మాట్లాడడానికి పిలిచారా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా నర్మద, ధీరజ్ కాసేపు ఆగు ధీరజ్, అసలు ఆ రోజు ఏమైందో సరిగ్గా చెప్పు, ప్రేమ నిన్నెందుకు అపార్థం చేసుకుంటుందో అర్థం కావాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా నర్మద చెప్పిన మాటలకి ధీరజ్ ఇలా అంటూ ఉంటాడు, ఏమీ లేదు వదిన, నువ్వు అమ్మ ఆడపిల్ల గోరింటాకు పెట్టుకుంటే ఎంత మంచిదో మాట్లాడుకోవటం విన్నాను. ప్రేమకి ఆ అదృష్టం పోకూడదని చెప్పేసి ప్రేమ వాళ్ళ ఇంట్లోకి గోరింటాకు తీసుకొని వెళ్ళి ప్రేమ చేతికి ప్రేమ ధీరజ్ అని చెప్పి మా ఇద్దరి పేర్లు రాశాను. ఆ కళ్యాణ్ గాడి పేరు ఎలా వచ్చిందో కూడా నాకు తెలీదు. నేను ఓన్లీ చేతికి వేళ్ళకు మాత్రమే పెట్టాను. ఆ మధ్యలో కళ్యాణ్ పేరు నేను రాయలేదు. ఎవరు రాశారో నాకు తెలియలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు ధీరజ్. అప్పుడే ఇంకా ప్రేమ, ఏంటి నువ్వు రాయలేదా? మరి నా చేతికి ఆ పేరు ఎలా వచ్చింది? నువ్వు రాయకుండా ఎలా వచ్చింది? నువ్వు ఈ చేతి మీద నీ పేరు రాసినప్పుడు ఈ చేతి మీద కళ్యాణ్ పేరు ఎందుకు రాసావు అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రేమ. ఏయ్ మెంటల్, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నేను రాయలేదు, అయినా వాడెవరి పేరో నీ చేతి మీద నేనెందుకు రాస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ధీరజ్. ఇంకా నర్మద ఇలా అంటుంది, ధీరజ్ కోసం నీకు తెలీదా ప్రేమ? తను తప్పు చేస్తే ఖచ్చితంగా ఒప్పుకుంటాడు తప్పు చేశానని. కానీ తను ఇంత ఖచ్చితంగా నేను చెయ్యలేదు అంటే తనే చేతి మీద ఆ పేరు రాశాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా ప్రేమ, నీకు తెలియదక్క, వీడి కోసం అవసరానికి తగ్గట్టు మాటలు మార్చేస్తాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా నర్మద, సరే మాటలు మార్చేస్తున్నాడు అనుకోవచ్చు, కానీ కళ్యాణ్ పేరు రాయాల్సిన అవసరం వీడికేంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా ఇంకేముంది, మా ఇంటి మీద కోపం అంతా నా మీద చూపిస్తున్నాడు, వద్దు అన్నాను కదా అందుకు అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రేమ. మరి వద్దు అనుకున్నావు కదా, మరి ధీరజ్ నువ్వు నాకు వద్దు అనగానే ఎందుకు అంత బాధపడ్డావు? ఎందుకు అంత బాధపడుతూ ఇంట్లోకి వెళ్ళావు అని చెప్పేసి అంటూ ఉంటే, అదేమీ లేదు, నేనేం బాధపడలేదు, అయినా సరే నాకు వాడు వద్దు అనుకున్నప్పుడు నేను వాడికి వద్దంటే నేనెందుకు బాధపడతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ఇంకా ధీరజ్, చూసావా వదిన, చూసావా, దానికి నేను అవసరం లేదు, నేనే దానికోసం పడిగాపులు పడుతున్నాను, రోజు వాళ్ళ ఇంటి మెట్లెక్కి దిగుతున్నాను, రోజు దాని వెంట పడుతున్నాను, దాన్ని బ్రతిమలాడుకుంటున్నాను, అయినా సరే దానికి నా మీద ఇంత కూడా కనికరం లేకపోగా మళ్ళీ నా మీద నిందలు వేస్తుంది, నేను చెయ్యని తప్పును చేశానని అని చెప్పేసి అంటూ ఉంటాడు ధీరజ్. మరి నువ్వు కాకపోతే ఎవరు చేస్తారా, ఎవరు చేస్తారు అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ఇంకా ధీరజ్, ఏమో మీ ఇంట్లో వాళ్ళే చేసుంటారు, మీ భద్రావతి అత్త నా మీద నీకు కోపం పెంచడానికి బాగా ట్రై చేస్తుంది కదా, మీ అత్తే ఆ పేరు రాసి నీ ముందు ఏమీ తెలియనట్టు నటిస్తున్నట్టుంది అని చెప్పేసి ధీరజ్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా ప్రేమ, మా అత్త ఎందుకు నటిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏమో నువ్వే ఒకసారి ఆలోచించుకో అని చెప్పేసి ధీరజ్ అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే ఇంకా నర్మద కూడా, ఒకసారి ఆలోచించు ప్రేమ, ధీరజ్ ఎందుకు అలా చేస్తాడు? మీ అత్త చేసే పనులన్నీ ఒకసారి గమనిస్తూ ఉండు, ఎందుకంటే మీ అత్తకి ధీరజ్తో ఉండడం ఇష్టం లేదు, నిన్ను ధీరజ్ని విడగొట్టడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు, కాబట్టి నువ్వు కొంచెం ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటే మంచిది, కానీ ఈ తప్పు మాత్రం ధీరజ్ ఖచ్చితంగా చేసి ఉండడు, అది మాత్రం మేము 100% చెప్తున్నాం, నువ్వే ఆలోచించుకో ఇంకేమైనా అని చెప్పేసి వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే ఇంకా ప్రేమ, నిజమే కదా, ధీరజ్ ఎందుకు వాడి పేరు నా చేతి మీద రాస్తాడు? నిజంగానే భద్రావతి అత్తయ్య రాసిందంటారా అని చెప్పేసి ఆలోచించుకుంటూ వెళ్తుంది. అప్పుడే ఇంకా భద్రావతి లోపలికి వస్తున్న ప్రేమను ఆపి, ప్రేమ ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి అంటూ ఉంటే, ధీరజ్తో మాట్లాడడానికి వెళ్ళానత్త అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా భద్రావతి, నీకు అసలు బుద్ధుందా? వాడు నిన్ను వద్దు అన్నాడు, ఆ కళ్యాణ్ గాడి పేరు నీ చేతి మీద రాశాడు, ఆ రోజు ఫంక్షన్లో నీ పరువు తీసేశాడు, అయినా సరే వాడితో మాట్లాడటానికి ఎలా వెళ్ళావు? నీకు అసలు బుర్రేమన్నా పనిచేస్తుందా? ఇంకోసారి వాడితో మాట్లాడినట్టు తెలిసినా నీకు మర్యాదగా ఉండదు ప్రేమ అని చెప్పేసి భద్రావతి అంటూ ఉంటుంది ప్రేమని. అప్పుడే ఇంకా ప్రేమ, అత్త, ధీరజ్ నా భర్త, నేను ఎప్పుడైనా వాడితో మాట్లాడతాను, ఆ రైట్ నాకుంది, నేను వాడితో మాట్లాడినా మీరేమీ అడగద్దు, వాడేమన్నా పర్వాలేదు, నేను మాత్రం వాడితో మాట్లాడతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది భద్రావతి. ఏం మాట్లాడుతున్నావు ప్రేమ అని చెప్పేసి అంటూ ఉంటే భద్రావతి, ప్రేమ అప్పుడు అలా అంటుంది,
అవునత్త, భార్యాభర్తల విషయాల మధ్యలోకి వేరే వాళ్ళు రాకూడదు, మీరు అలానే ఉంటే మంచిది చెప్పేసి ప్రేమ అనగానే భద్రావతి షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని ఫాలో చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి.